అండి మనం ఉప్మా శాండ్విచ్ చేసుకుందామండి. కొంతమంది పిల్లలు ఉప్మా తినమని మారం చేస్తుంటే అలాంటి పిల్లల కోసము మనము కొంచెము యూనిక్గా ఈ ఉప్మా శాండ్విచ్ లాగా చేసి ఇచ్చేద్దామండి. దీనికి ఉప్మా కావాలి, బ్రెడ్ మీరు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ బ్రెడ్ అండి, బట్టరు, గ్రీన్ చట్నీ అండి. అంతే. దీనికి ఉప్మా శాండ్విచ్కి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. బటర్లో కొంచెం మీరు కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఈ విధంగా అప్లై చేసుకోండి బటర్ బ్రెడ్కి. ఫస్ట్ బ్రెడ్కి బటర్ అప్లై చేసుకొని దానిపైన గ్రీన్ చట్నీ అప్లై చేయండి. అప్పుడు ఉప్మా అప్లై చేయండి. రెండు వైపులా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు వైపులా అప్లై చేయండి. మీరు ప్యాన్ పెట్టి ప్యాన్ పైన మీరు దీన్ని హీట్ చేసుకోండి, రోస్ట్ చేసుకోండి, బాగా డ్రై రోస్ట్ చేసుకోండి దీన్ని. ఇది రోస్ట్గా అయిపోతుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. మనకి ఏమంటే తెలిసిపోతుందండి. కలరు రాగానే మీరు లిఫ్ట్ చేయండి. ఇది బ్రెడ్ మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకోండి, రెండు వైపులా తిప్పండి. చూడండి, చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసి అప్పుడు కట్ చేసి సర్వ్ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కావాలంటే చీజ్ స్ట్రిప్ కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం, మీకు ఏదంటే అది.